హాయ్ ఫ్రెండ్స్, తృప్తి డ్రీమ్ లీగ్ కొత్త సినిమా అయితే ఒప్పుకుంది. ఆ సినిమా అప్డేట్ ఏంటో ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో, ముఖ్యంగా మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. యానిమల్లో పేరుకు సెకండ్ హీరోయిన్ అయిన రష్మిక మందన మించి పేరు తెచ్చుకున్న తృప్తి డిమ్రీ మీద ఆఫర్ల వర్షం అయితే కురిపిస్తున్న తను మాత్రం ఆచితూచి అడుగులు వేస్తుంది. సౌత్ నుంచి పెద్ద ఎత్తున కాల్స్ వెళ్ళాయి, కానీ తనేమీ స్పందించలేదని ముంబై టాక్. రవితేజ మిస్టర్ బచ్చన్లో తీసుకున్నారనే ప్రచారం జరిగింది. తర్వాత అదంతా పుకారేనని అయితే అర్థమైపోయింది. ఇప్పటిదాకా వెబ్ సిరీస్ సపోర్టింగ్ రోల్స్తో నెట్టుకుంటూ వచ్చిన తృప్తి డిమ్రీకి సరైన అవకాశాలు తలుపు తడుతున్నాయి. సో అందులో భాగంగా క్రేజీ సీక్వెల్స్లో నటించేందుకు సంతకం పెట్టిందని అయితే తాజా సమాచారం అయితే వచ్చింది. 90 దశకంలో 1990లో యూత్ని ఊపేసిన ఆష్కీకి కొనసాగింపు 2013లో అయితే వచ్చింది. ఇక రెండు మ్యూజికల్ బ్లాక్ బస్టర్గా సంగీత ప్రియుల హృదయాలు అయితే ప్రత్యేకంగా చోటు అయితే సంపాదించుకున్నాయి. అప్పటి నుంచి మూడో భాగం కావాలనే డిమాండ్ వచ్చింది, కానీ ఫైనల్గా ఇప్పుడు కార్యరూపం దాలుస్తుంది. సో అనురాగ్ బాసు దర్శకత్వంలో ఆష్కీ 3కి తెరకెక్కించబోతున్నారు. సో యానిమల్ నిర్మించిన టీ సిరీస్ భూషణ్ కుమార్ దీనికి నిర్మాత కావడం గమనించాల్సిన విషయం. ఆష్కీ ఫ్రాంచైజ్ మీద సర్వాకులు కొనసాగుతున్న ఈ సంస్థ థర్డ్ పార్టీని భారీ బడ్జెట్ అయితే నిర్మించబోతున్నారు. హీరో ఎవరయ్యా అంటే కార్తిక్ ఆర్యన్ కథానాయకుడిగా అయితే కనిపించబోతున్నాడు. అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలో ఇవ్వబోతున్నారు. సో 2024 ఏప్రిల్లోగా షూటింగ్ మొదలుపెట్టి ఆపై ఏడాది ప్రథమార్థంలో అయితే విడుదల చేసే ప్రణాళిక అయితే చేస్తున్నారు. ఇక తృప్తి డిమ్రీ ఎప్పుడో బ్యాండ్గా మారడంతో ఆష్కీ 3కి అయితే క్రేజ్ మరింత తోడవుతుంది. సో మంచి ఛాన్స్ వస్తే తెలుగు తమిళ సినిమాల్లో నటించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్తున్న తృప్తి డిమ్రీకి కథలు చెప్పి ఒప్పించే దర్శకులు అయితే కావాలి. ఒక టాలెంటెడ్ మీడియం రేంజ్ హీరోతో అయితే జోడీ సెట్ చేసేందుకు గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇన్సైడ్ టాక్ అయితే వినిపిస్తుంది. సో దీని మీద మీ స్పందన ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.